అలా ఈ రోజున ఆటో డ్రైవర్ల సేవలు అంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నిదానంగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఆటో డ్రైవర్ల సేవలు అంటూ మీకు సంవత్సరానికి రూ. 15,000 చొప్పున 2,90,000 మందికి పైగా ఈ రోజున మీకు ఇలా లబ్ధి చేకూర్చడం ఎలా అనిపిస్తుంది? విధంగా నారా లోకేష్ గారు మా ఆటో కార్మికుల సోదరుల గురించి 21 జీవో కూడా రద్దు చేస్తున్నారండి. అది కూడా ఈరోజు కూడా ప్రకటిస్తారంటున్నారు. అది ప్రకటించడం కూడా మాకు ఆనందకరమైన విషయమే. స్త్రీ శక్తి వల్ల ఎంతోమంది మహిళలకు ఉపయోగకరమైనదే. కానీ అంటే ఆటో కార్మికుల సోదరులుగా దానివల్ల మాకు కొంచెం ఇబ్బంది కలిగింది. మా ఇబ్బందిని గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మా కష్టాన్ని గుర్తించి ఈరోజు ఆటో డ్రైవర్ సేవలో 15,000 ఇవ్వటం మాకు శుభపరిణామం. ఆ అమౌంట్ రావడం వల్ల మాకు బ్రేక్ చేసుకోవడం కానీ, ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి కానీ, ఆటో ఫిట్నెస్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని మీద కూడా ఏదో ఒక ప్రచారం అంటే అసలు ఆ స్త్రీ శక్తి పథకమే వేస్ట్ అని, లేదా ఆటో డ్రైవర్ల కడుపు కొట్టారు అని రకరకాలుగా ప్రచారం చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ఒక పథకాలు పెట్టినప్పుడు అండి కొంతమంది ఇబ్బందికి జరగడం అనేది సహజం. రాష్ట్ర అభివృద్ధి చేసే నాయకుడికి పథకాలు పెట్టడం అనేది కూడా చాలా సులువుగా ఉంటుంది. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి పథకాలు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధి లేకపోకుండా యువతని పక్కదారి తప్పించేటట్టు ఉండటం కన్నా ఈ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ స్త్రీలకి నాకు తెలిసినంత వరకు గ్రామాల నుంచి సిటీలోకి వచ్చే స్త్రీలు చాలామంది ఉంటారు. గ్రామం నుంచి సిటీలో రావాలంటే 30-40 కిలోమీటర్లు ఉంటుంది. అలా 30-40 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి ఆడవాళ్ళకి ఎంత లేదన్న నెలకు 2-3 వేల రూపాయలు మిగులుతుంది. ఆ కుటుంబానికి ఎంతో కొంత భరోసా ఉంటుంది. అక్కడ స్త్రీలకి మంచి జరుగుతుంది. అదేవిధంగా ఆటో కార్మికులకు కూడా ఏంటంటే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ ఇవాళ డెవలప్మెంట్ అనేది ఉంటుందండి. డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్లో కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎప్పుడైతే డెవలప్మెంట్ ఉంటుందో ఆటోమేటిక్గా మాకు ఉపాధి కలిగిద్ది. ఎలా కలిగిద్ది అంటే ట్రాన్స్పోర్టింగ్ అంతా పెరిగిద్ది. ఒక డెవలప్మెంట్ వచ్చినప్పుడు అన్ని రకాల ట్రాన్స్పోర్టింగ్ పెరిగిద్ది. ఆ ట్రాన్స్పోర్టింగ్ పెరగడం వల్ల అది క్యాబోలు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, దాని మీద ఆధారపడినటువంటి కార్మిక సెక్టార్, అది పౌండరీ కానీ, మెకానిక్ కానీ, ఆ సెక్టార్ మొత్తం ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతుంది. దానివల్ల మాకు ఉపాధి కలుగుతుందండి. దీనిలో కూడా అంటే లబ్ధిదారులు ఎవరున్నారో మొత్తం అంతా సర్వే చేసి ఎవరైతే నిజంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, లేకపోతే ఆర్థికంగా కొద్దిగా వెనకున్నారు అనే వాళ్ళని గుర్తించామని ఖచ్చితంగా చెప్తున్నారు ఈ ప్రభుత్వం. అంటే దానికి సంబంధించి ఏమైనా మీకు అనుమానాలు అట్లాంటివి? అసలు దానికి సంబంధించి అనుమానం పడాలని అవసరం లేదండి. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కాదనండి, 94-99లోనే ఆయన మీ సేవ అనేది తీసుకొచ్చి గ్రామాల్లోకి ఏంటి మనకు ఉన్నటువంటి టెక్నాలజీ వాడుకోవడంలో ఆయన తర్వాతే ఎవరో వల్ల కాదు. ఆయన ఆ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల వాళ్ళ ఆధార్ కార్డు వచ్చిన తర్వాత ఎవరు ఆర్థిక పరిస్థితులు ఏంటనేది అప్డేట్ ఉంటుంది. కాబట్టి ఏ మూల అన్నా కానీ ఇతను అర్హుడు అన్నదప్పుడు వాళ్ళకి ఇవ్వడం అనేది కన్ఫర్మ్గా జరుగుతుంది. బండి అతనిదే, రిజిస్ట్రేషన్ అతని పేరు మీద ఉంది, అలాగే అతనికి సంబంధించి ఎలాంటి కేసులు లేవు, లేదా అంటే ఏ ప్రణాళికలు అంటే ఏవేవి చూస్తున్నారు? అంటే వాస్తవంగా అంటే కేసుల గురించి కూడా అడగలేదండి. సచివాలయాలు ఏమడుతున్నారంటే బండి రికార్డ్స్ అడిగారు. ఆ రికార్డ్స్లో ఫిట్నెస్ ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళు దాన్ని రికార్డ్స్ని తీసుకున్నారు. ఆటో డ్రైవర్ సేవా పథకం కిందన వాళ్ళు సచివాలయాలు తీసుకున్నారు. దాని మీద ఏదైనా లేకపోతే మాత్రం వాళ్ళు ఏం చెప్తున్నారని అంటే మీకు అర్హుల కిందనే వస్తారండి, మీరు ఈ ఫిట్నెస్ చేసుకుంటే రేపు పొద్దున వచ్చే 15,000 మీరు దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము చెప్తున్నాము అని చెప్తున్నారండి. మొత్తం మీద అయితే అకౌంట్ నేరుగా అకౌంట్లో పడేది తప్ప ఎవరు చేతిలో వచ్చేదో లేకపోతే మాకు డబ్బులు ఇవ్వండి అని కానీ అట్లా ఎవరైనా అడిగి అసలు లేదండి. వాస్తవంగా ఏ సచివాలయాలలో కూడా మీ అకౌంట్లోనే డబ్బులు పడతాయి. మీరు ఎవరికి ఎటువంటిది ఇవ్వక్కర్లేదు. కొన్ని సచివాలయాల్లో ఇబ్బంది జరిగింది. ఎలాగనంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అని అడగడం, లేకపోతే ఫిట్నెస్ సర్టిఫికేట్ అడగడం జరిగింది. తర్వాత దానికి సంబంధించిన శాఖ మంత్రి గారు అలాంటిది ఏమీ లేదని చెప్పడం వల్ల అది కూడా లేదండి. మొత్తం మీద సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వం ఒక యాప్ కూడా ప్రత్యేకంగా మీ ఆటో డ్రైవర్ల కోసం క్రియేట్ చేసి అంటే నేరుగా మీ దగ్గరికే వాళ్ళు యాప్లో బుక్ చేసుకొని బాడుగులు వచ్చేలాగా చేద్దామని ప్రయత్నం చేస్తారు. సో దాని మీద మీ అభిప్రాయం? నా అభిప్రాయం యాప్ గవర్నమెంట్ తేవడం చాలా మంచిది. ఎందుకంటే ప్రజలకి ఉపయోగపడిద్ది, మాకు ఒక రూపాయి అనేది కనబడిద్ది. కాకపోతే ఏంటంటే ఓలా, ఊబర్, ర్యాపిడో ఈ ముగ్గురు ఏం చేస్తున్నారంటే ఒక కిరాయిని ఇక్కడ ఉన్న సరౌండింగ్లో ఉన్న 5గురికి ఇస్తున్నారు. 5గురిలో అది ఫస్ట్ ఎవడు టచ్ చేసేస్తే ఆడికి వెళ్ళిపోతుంది కిరాయి. ఓకే, అది కాంపిటీషను, నో ప్రాబ్లం. నేను అనేది ఏంటంటే 5గురికి ఇస్తున్నారు కదా, ఒక ఇద్దరికి ఇవ్వు, మళ్ళీ అమ్మడినే వచ్చే కిరాయి ఒక ఇద్దరికి ఇవ్వు. ఇద్దరిలో ఎవరు నొక్కితే వాళ్ళకి ఇవ్వు. అంతేగాని నువ్వు ఒక 5 మందికి 6 మందికి ఇచ్చిన తర్వాత ఒక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కిరాయి దొరకట్లా. దానివల్ల సగం కిరాయిలు కూడా రావట్లా. ఇప్పుడు ఫోను మేము బండి తోలడం పక్కన పెట్టు మాట, ఇలా కొట్టుకొని కూర్చోవాల్సి వస్తుంది. కిరాయి ఎప్పుడు వచ్చి ఇలా అక్కడమే ఒక్క సెకండే. ఇప్పుడు ఆ గవర్నమెంట్ కూడా కొంచెం టైం ఇవ్వాలా. ఒక ముగ్గురికి ఇమ్మనండి ఆ సరౌండింగ్లో ఉన్న ముగ్గురికి ఇమ్మనండి. ముగ్గురికి ఇచ్చినప్పుడు ఆ ముగ్గురు రాకపోతే అప్పుడు
అప్పుడు మీరు ఉన్న నలుగురికి పెంచండి, ఫస్ట్ ముగ్గురికి ఇవ్వండి. ఆ ముగ్గురు ఎవడు తీసుకుంటే ఆ కిరాయి వాళ్ళకి వెళ్ళిద్ది. సో యాప్ అనేది ఇట్లా మీరు చెప్పినట్టుగా ఈ ఓలా ర్యాపిడో వచ్చిన తర్వాత ఏం చేశారంటే కాంపిటీషన్ పెట్టేశారు. ఎవరు ఫస్ట్ చూస్తే వాడు. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళే, కరెక్టే, తప్పు లేదు దాంట్లో. కాకపోతే ఏంటంటే ఒక 5 మందికి 6 మందికి ఇచ్చే కిరాయి ఒక్కడికి వెళ్తుంటే ఆ 6గురు ఖాళీగా ఉంటున్నారుగా, అది రావట్లేదు కదా. ఇప్పుడు నాకు 150 కిరాయి వచ్చిందన్న, 150 కిరాయి నొక్కే లోపల ఇంకోటికి వెళ్తుంది. అలాగా ముగ్గురికి ఇచ్చే 5గురు 6గురు ఇచ్చేటప్పుడు ముగ్గురికి ఇవ్వండి, ముగ్గురులో ఒక్కడికి ఇచ్చినా ప్రాబ్లం లేదు, నెక్స్ట్ కిరాయి వచ్చిందని ఒక హోప్ ఉంటుంది. అంటే ఈ యాప్ అంటూ తీసుకురావడం మంచిదే, మంచిదే. మంచి పరిణామం. గవర్నమెంట్ది ఇంకా మంచిది కదా, గవర్నమెంట్ది అయితే ఇంకా ప్రాబ్లం ఉండదు కదా. అప్పుడు ఈ ఆటోలు లైసెన్స్ లేని వాళ్ళు బయటపడతారు, బండి కాగితాలు లేని వాళ్ళు బయటపడతారు. అసలు డ్రైవర్లు ఎవరో తెలిసిద్ది గవర్నమెంట్కి డ్రైవర్లు ఎవరో తెలిసిద్ది, మంచోడు ఎవరో తెలిసిద్ది. ఇంకా ఆటోల్లో చాలా మంది ఉన్నారు, బతికే వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీలు ఉంటాయి, వాళ్ళకి మంచి డ్రైవర్లు ఉన్నారు, ఆటో డ్రైవర్లు ఇంకా చాలా మంచోళ్ళు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే 30,000కి 40,000 కడితే ఆటో ఇచ్చేస్తున్నారు. ఎవడు పడితే ఆడ ఆటో కొనేసుకొని ఆ డ్రైవర్ మంచోడో చెడ్డోడో తెలియకుండా ప్యాసింజర్లు ఆ ర్యాపిడో రావడం ఎక్కడం అలా జరుగుతుంది కదా. కొన్ని కారణాలు తప్పులు జరుగుతున్నాయి. ఈ గవర్నమెంట్ యాప్ అనుకున్నా మన ప్రూఫ్ అంతా, మన డేటా అంతా ఆయన దగ్గర ఉంటుంది, గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. మన ప్యాసింజర్లకి భయం ఉండదు, ఇటు కస్టమర్కి భయం ఉండదు. గవర్నమెంట్ యాప్ అంటే ఇంకా భయపడతాడు డ్రైవర్, ఇంకా భయపడతాడు. ఈ ర్యాపిడో యాప్ ఉంది, వాళ్ళు ఏముంది, వాళ్ళ నెంబర్ తీసాడు అయిపోయింది, ఇంకో నెంబర్తో ర్యాపిడో యాప్ ఎక్కించుకుంటాడు అయిపోయింది. అలా కాకుండా గవర్నమెంట్ యాప్ అంటే భయపడతాడు, తోలేవాడు కూడా భయపడతాడు, ఎక్కేవాడికి కూడా చాలా సేఫ్టీ. రోజున అంటే ఈ ఆటో డ్రైవర్ల సేవలు అంటూ కనీసం ఈ 15,000 కొత్త పథకాన్ని తీసుకొచ్చి ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేయాలని ఉద్దేశం. ఈ ఆలోచన ఎట్లుందంటారు, ఏంటి? బాగుందండి, ఈ ఆలోచన బాగుంది. మా ఆటో డ్రైవర్లకి మేము నష్టపోయిన దాంట్లో కొంత మాకు ఆర్థికంగా మాకు ఆదుకున్నట్టు అయింది. అయితే గవర్నమెంట్ ఏం చేయాలంటే మాకు ఈ 15,000తో పాటు ఫిట్నెస్ సర్టిఫికేటు, ఇన్సూరెన్సు అవి కూడా గవర్నమెంట్ ఉచితంగా చేయించాలి. అలాగే ఓలా ఊబర్ యాప్లు రోజుకి 10 రూపాయలు చొప్పున తీసుకుంటున్నాయి. అవి కాకుండా గవర్నమెంటే సొంతంగా యాప్ పెట్టి ఉచితంగా మాకు రైడ్లు ఇవ్వాలి, అది ఇస్తే మాకు బాగుంటుంది. అలాగే ఈ ప్రభుత్వం మాకు 15,000 వేసింది, మా సంతోషంగా ఉంది. సో అంటే మీరు అన్నట్టుగానే కొత్తగా యాప్ సిస్టమ్ డౌన్లోడ్ చేయబోతున్నారు. నేరుగా అంటే మీకును అలాగే ప్రయాణికులకు మధ్య ఉండే విధంగా ప్రభుత్వమే చొరవ తీసుకుని ఈ యాప్ కొత్తగా ఇన్స్టాల్ చేయబోతున్నాం అని చెప్తున్నారు. అంటే మీ గురించి ఆలోచిస్తున్నారు అనే ఒక నమ్మకం ఉందా సార్ ప్రభుత్వం? ఆలోచన అయితే ఉందండి, మేము నమ్ముతున్నాము, చేస్తే మంచిదండి. అంటే ఈ ఓలా ఊబర్ ర్యాపిడో యాప్లు మా దగ్గర రోజు ఒక రైడ్కి 25 రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఈ వసూలు చేయడం కాక ఒక రైడ్ వేసినా 1000 పైన 10 రూపాయలు కట్టాల్సిందే వాళ్ళకి. ఇలా కాకుండా ప్రభుత్వమే మాకు ఉచితంగా ఒక యాప్ తీసుకొచ్చి మాకు గిట్టుబాటు ధర కల్పించే చేస్తే మాకు బాగుంటుంది చెప్పి మేము కోరుకుంటున్నాం. సార్ ఈ రోజున అంటే ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడకూడదని ఆటో డ్రైవర్ల సేవలు అని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరు కూడా 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లు దీని మీదే ఎవరైతే ఆధారపడి జీవిస్తున్నారో వాళ్ళ కోసం. సో మీకు డబ్బులు పడ్డాయి బాబాయ్, ఎంత పడ్డాయి ఏంటి? 15,000 పడ్డాయి. పడ్డాయా? ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఈ ఫీల్డ్లో? 30 ఏళ్ళు అవుతుంది. 30 ఏళ్ళుగా. సో అంటే ఇప్పుడు ఈ డ్రైవర్లు ఏదైతే ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు ఆటో డ్రైవర్లు, స్త్రీ శక్తి పథకం అనేది మహిళలు ఆడవాళ్ళు కూడా ఉపయోగించుకుంటున్నారు, బాగానే ఉంది. అసలు నిజంగా అంత ఇబ్బంది ఉందంటారా, లేదా ఈ ప్రభుత్వం మీ గురించి ఆలోచిస్తుందా? ప్రజలు ఆలోచించుకోవాలి, ప్రభుత్వం ఆలోచించాలి. ఇద్దరు కలిసి చేస్తేనే ఏదైనా జరుగుద్ది, అంతేగాని ప్రభుత్వం మీద ఆధారపడి మనం జీవించడం కాదు, మనం కూడా చేసుకోవాలి. అది ఎందుకంటే ఏదైనా సరే ఎవరు ఏమి చేసేది ఏం లేదు దీంట్లో. ఎందుకంటే ప్రాబ్లం అయిపోతుంది ప్రపంచం అంతా కూడా, జనాభా పెరిగిపోయింది కాబట్టి ఎప్పటికప్పుడు స్టెప్ మారుతుంటేనే జరుగుద్ది, అంతే తప్ప ఇవాళది రేపు రాదు, రేపటిది ఎల్లుండి వస్తుంది. అంతే, అట్లా జీవించడం కోసమే మనం ప్రయత్నించాలి, కానీ మనం దీనికి రాలేదు అని ఆలోచన మనకు లేదు. అయితే ఈ ఫీల్డ్కి వచ్చిన వాళ్ళు కూడా, నేను రిక్షా బండి దొక్కా, 25 సంవత్సరాలు రిక్షా బండి దొక్కా. రిక్షా బండి మానేసిన తర్వాత నేను ఆటోలోకి వచ్చా. ఆటోలో నేను ఉన్నాను కానీ వేరే పనికి వెళ్ళలే. ఇప్పుడు ఈ జీవనంలో కొంతమంది ఇక్కడ ఉన్నారు, ఇది కాకపోయినా ఇంకో పని చేసుకుని బతికేటువంటి స్తోమత ఉంది, మాకు లేదు. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈసారి ఈ స్త్రీ శక్తి పథకం అంటే ఉచిత ప్రయాణం మహిళలకు పెట్టిన తర్వాత అసలు మీ నిజంగా రోడ్డు మీద పడిపోయారు ఆటో వాళ్ళకి బాడుగులు అనేది ఎంతవరకు వాస్తవం? అది ఎంతవరకు వాస్తవం నిజమేం కాదు, కాకపోతే టైం వచ్చింది కాబట్టి పోవటమే, అంతే ఏం లేదు. అయితే ఏం జరుగుతుందంటే భర్త భార్య ఇద్దరు బయలుదేరుతున్నారు. భర్త భార్య ఇద్దరు బయలుదేరినప్పుడు ఏం చేస్తున్నాడంటే భార్యతో పాటు కూడా భర్త వచ్చి బస్సు ఎక్కుతున్నాడు, ఆయనకు టికెట్ కొడుతున్నాడు.
ఆర్టీసీకి కేవలం మహిళల కోసమే, మహిళలకి వాళ్ళకి ఏదో ఒక రూపాయి ఆదా ఉండాలి. ఇప్పుడు రోజు పని చేసుకునే వాళ్ళు ఉంటారు బాబాయ్, ఊర్ల నుంచి పని చేసుకునే, లేదా ఇక్కడ నుంచి మనం ఏదైనా ఊరు వెళ్ళే వాళ్ళు, హాస్పిటల్స్కి వెళ్ళే వాళ్ళు, అట్లాంటి వాళ్ళందరికీ ఇది ఉపయోగమే కదా. ఉపయోగమే. దానివల్ల మీకేదైనా ఇబ్బంది ఉందా? నాకేం ఇబ్బంది లేదు. ఉమ్. నాకే 15,000 ఇప్పుడు మీకు కొంచెం వచ్చి ఆర్థికంగా. ఇప్పుడు 15,000 సంవత్సరానికి మాకు ఇన్సూరెన్స్కు బ్రేక్ శాఖ చాలా సరిపోతాయి. అవును. సో మంచిదే, ప్రస్తుతానికి అయితే ప్రభుత్వం మీ గురించి ఆలోచిస్తుంది అనుకోవచ్చా? ఆ, చంద్రబాబు నాయుడు గారు ఎస్పెషల్. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నండి, మన ఆంధ్రప్రదేశ్లో అంత మగవాడు ఎవరు లేరు. ఇప్పట్లో యువతరంలో ఇంత ఢిల్లీగా వచ్చేవాడు ఎవడు కనపట్లే. అది సో బానే ఉంది అంటారా? బాగానే 15,000 పడ్డాయి బాబాయ్ మీకు? 15 పడ్డాయి. ఈ రోజున అంటే ఆటో డ్రైవర్లు కానీ, లేకపోతే మీలాగే ఇలా షేర్ ఆటోలకు సంబంధించిన వాళ్ళు కానీ ఇబ్బంది పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలు అని 15,000 రూపాయలు అమౌంట్ వేసింది. మీకు పడ్డాయా? పడినాయండి, పడ్డాయా? వచ్చింది. పడినాయి, 4ంటికి పడినాయి కరెక్ట్గా. సో ఎలా అనిపిస్తుంది అంటే నిజంగా నా- ప్రభుత్వం ఆలోచిస్తుందా మీ గురించి? నాకైతే బండి రిపేర్ వచ్చింది ఆల్రెడీ. ఏం చేయాలో తెలియక ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను. ఈలోపు అమౌంట్ వేసాడు, వేస్తే అది చేస్తున్నా ఇప్పుడు. సో గతంలో చాలా మందికి రిపేర్లు అంటే ఆ రోడ్లు బాగోక కానీ, గత ప్రభుత్వంలో రోడ్లు పట్టించుకోకపోవడం కానీ, ఇప్పుడు కొద్ది రోడ్లు మీరు చూస్తున్నారు కదా, ఎలా ఉంది అంటారు? ఇప్పుడు రోడ్లు అయితే ప్రస్తుతానికి అక్కడక్కడ బాగానే ఉన్నాయి. కొన్ని చోట్ల ఎక్కడో పల్లెటూర్లు కొద్దిగా బాగోలేదు, కానీ ఇప్పుడైతే బాగానే ఉన్నాయి మొత్తం రోడ్లన్నీ. సో మీకు ఈ ఆర్థిక సాయం అనేది ఆదుకోవడం అనేది బాగానే ఉందండి. బాగానే ఉందండి, బాగానే ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది చంద్రబాబు గారు? ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి ఇప్పుడు బాగానే పనిచేస్తుందండి. అది మరి అసలు రోడ్డు మీద పడిపోయారు, అసలు వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదని ప్రచారం చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ఇంక వాళ్ళ ధర్మం వాళ్ళది, మన పాపం మనది అనుకోవడం. ఇంకా సో మనం అయితే చూస్తున్నారు, పట్టించుకుంటున్నారా చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ? చేస్తున్నారండి, పని బాగానే చేస్తున్నారు. Please subscribe